వివిధ వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర వివిధ వేద గోచర వెంకటేశ్వర మధుర భక్త మందిర శ్యామ సుందర కమల నయన గరుడ గమన కల్మషహరణ నాగశయన నారాయణ జ్ఞానాభరణ శరణు 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 తిరుమల గిరిరాయ పరమ పురుష కరింపక చేయుని మాయ శరణు 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 తిరుమల గిరిరాయ పరమ పురుష కరింపక చేయుని మాయ. ప్రియా ఫుడ్స్ ఆహా ప్రేక్షకులకు స్వాగతం. ఏలూరులోని పడమర వీధిలోని అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాను. వేంగి చాళుక్యులు 3వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం దాకా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 11వ శతాబ్దం చివరిలో ఈ దేవాలయం అంటే వాళ్ళ పరిపాలన అంతమైపోతున్న దశలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా శాసనాలు చెప్తున్నాయి. మూల విరాట్కు వెనకాల అంటే 1104లో దొరికిన ఒక శాసనం బట్టి తెలుస్తోందనమాట ఈ దేవాలయం అప్పటిది అని. ఇక్కడ అమ్మవార్లు ఎదురెదురుగా ఉంటారండి. అలివేలు మంగ పద్మావతి ఇద్దరు అమ్మవార్లు మనకి దర్శనం ఇస్తారు. ఏలూరులో ఎవరిని ఏ అడ్రస్ అడిగినా చెప్పడం కష్టం, కానీ దొంగల మండపం అంటే ఎవరైనా చెప్తారండి. ఫలానా దొంగల మండపం పక్కని ఫలానా ఇల్లు ఉంది, దొంగల మండపానికి కాస్త దూరంలో ఉంది అంటే దొంగల మండపం అనేది అంత ఫేమస్. ఈ దొంగల మండపం గురించి చరిత్ర చెప్పాలంటే మామూలుగా దొంగల దోపోత్సవం అని చేస్తారు, చోరోత్సవం అని చేస్తారు. పెద్ద పెద్ద దేవాలయాల్లో జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు పెద్ద తిరుపతిలో కానీ సింహాచలంలో కానీ జరుగుతూ ఉంటుంది. అటువంటి చోరోత్సవం ఇక్కడ దొంగల మండపంలో ఏటా నిర్వహిస్తారు. అంటే దొంగలు వచ్చినట్టు, ఆ విగ్రహాన్ని దొంగిలించినట్లు, తర్వాత ఈ స్వాములందరూ ఈ అర్చకులందరూ వెళ్ళి ఆ విగ్రహాన్ని రక్షించినట్టు, తెచ్చి మళ్ళా ప్రతిష్ఠించినట్టు ఒక డ్రామా లాగా చెప్తారనమాట. ఈ దొంగల మండపం కూడా చాలా చరిత్ర గలదనమాట. యాక్చువల్గా దొంగల దోపోత్సవం, దొంగల దోప మండపం అనాలి, కానీ దొంగల మండపంగా ప్రాశస్త్యం చెంది జరుగుతూ ఉందండి. స్వామి ఇక్కడ నిత్యం ఉత్తరాభిముఖమై అభయవరద హస్తంతో దర్శనం ఇస్తుంటారండి. ఇప్పుడు నాకు అర్జెంటుగా వంటల దర్శనం కాకపోతే కుదరదండి. చలో ఏలూరు. పొలం గట్ల మీద బాయిల్ చేసుకున్న మొక్కజొన్న పొత్తులు తినకుండా, బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తులు తినకుండా బాల్యం అయితే పూర్తవుదండి ఆంధ్రప్రదేశ్లో. ఎనీవే, నేను ఇప్పుడు ఏలూరులోని అంబికా స్ట్రీట్లో ఉన్నాను. మనకి లక్ష్మి గారు ఇవాళ మసాలా పొత్తులు చూపించబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? మసాలా పొత్తులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్ చేసిన మొక్కజొన్న పొత్తులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, జీడిపప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఆయిల్. చేయండి అమ్మా. పొయ్యి వెలిగించాలండి, పెనం పెట్టాలండి. ఓకే, ఇప్పుడు నూనె వేస్తున్నామండి. పెనం పెట్టి ఉల్లిపాయలు ఫ్రై చేయాలండి. ఓకే, ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దలో ఉండే తేమ అంతా పోయేదాకా మరొకసారి వేయించాలండి. ఓకే అమ్మ, తర్వాత ఈ పేస్ట్ ఎలా తయారు చేస్తారమ్మా? ఏదో మంచి పేస్ట్ కనిపిస్తుంది. అది ఒక మొక్కజొన్న కండికి 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ గససాలు, 1 స్పూన్ జీడిపప్పు, 1 పచ్చిమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ, 1 చిన్న ఉల్లిపాయ, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి వేయించి గ్రైండ్ చేసుకుని ముద్ద పక్కన పెట్టాను. ముద్ద పక్కన పెట్టారు. ఓకే, అది వేసి ఇప్పుడు కండె వేస్తారా, గింజలు తీసేస్తారా? కండెలే వేస్తామండి, కండెలు వేస్తాం ఇందులో. ఓకే, అంటే కండె తినాలన్నమాట. ఆ కండికి మసాలా పడుతుంది కదండి, అప్పుడు అది కండెతో తింటుంటే బాగుంటుంది. మధ్యలో పదార్థం అయితే తీసేయాలి. అవునండి, తీసేయాలండి. ఓకే, రైట్ అమ్మ. నెక్స్ట్ వేస్తారు, ఏం వేస్తారు? ఇది రుబ్బి ఉంచుకున్న మసాలా. మసాలా
ఓకే, ఈ మసాలా అంతా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటమ్మా? మసాలా వేగిన తర్వాత కొద్దిగా పాలు పోయాలండి. వేయండి అమ్మా. పాలు కొంచెం ఇంట్రెస్టింగ్. కొంచెం సేపు అయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయాలండి. ఓకే, దీనికి సరిపడిన ఉప్పు వేయాలి. ఓకే, వేయండి అమ్మ ఉప్పు. ఇప్పుడు కండలేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచుతారు, ఎందుకంటే అది పట్టుకోవాలి. అవునండి. ఇది ఆల్రెడీ బాయిల్ అవుతుంది కాబట్టి మనం కండలేసేయచ్చా? కండలేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచాలండి. ఓకే, వేయండి అమ్మా. ఇంకేమిటమ్మా, ఒక 5 నిమిషాల సేపు వదిలేస్తాం దీన్ని. మూత పెట్టడం కన్నా మూత పెట్టకపోతేనే రుచి వస్తుంది. ఏ ఆహార పదార్థం అయినా సరే సాధ్యమైనంత వరకు మూత పెట్టి చేసే బదులు ఎంత గాలి వెలుతురు తగిలితే ఆహార పదార్థానికి అంత రుచి పెరుగుతుందండి. ఇప్పుడు మూత పెడదామమ్మా? మూత పెడదాం. పెట్టండి అమ్మ. తయారైపోయిందేమో చూద్దామమ్మా. తయారైపోయిందండి. ఓకే. చాలా దగ్గరికి అయింది మసాలా అంతా. ఓకే, కండ తీసుకుందాం ప్లేట్లోకి. రైట్, మసాలానే తినాలనిపిస్తుంది నాకు, ఆ వేడి వేడి ఆ గుమ్మకి. మసాలా పుత్తలు తయారైపోయినాయండి. టేస్ట్ చూసి చెప్పండి. ఆహా.